దారికేముందిలే, ఏదైనా చూసుకోవచ్చు. కాని నీ పాత అప్పు సంగతేంటి? 6 నెలల క్రితం తీసుకున్న 50,000. రేపు సాయంత్రంలోపు డబ్బులు కట్టకపోతే నీ పొలం కాగితాలు నా దగ్గరే ఉండిపోతాయి. అప్పుడు మొత్తం పొలం నాదే అవుతుంది. అది ప్రకృతి ఒడిలో పుట్టిన ఒక అందమైన పల్లెటూరు. అక్కడ మనుషులు అమాయకంగా కనిపించినా వారి ఆత్మగౌరవం మాత్రం ఆకాశమంతముంటుంది. ఆ ఊరిలోనే రామయ్య అనే ఒక వృద్ధ రైతు ఉండేవాడు. తనకున్న 2 ఎకరాల పొలమే తన ప్రపంచం. కాని నేటితరం యువతకు ఆ మట్టి విలువ అర్థం కావడం లేదు. అబ్బా! ఏంటి తాత ఈ ఎండ? అస్సలు నిలబడలేకపోతున్నాను. నువ్వేమో ఈ వయసులో ఇంకా ఈ మట్టిలో కుస్తీ పడుతున్నావు. చాలుకాని పద ఇంటికి. సూరీ, ఎండని చూసి భయపడితే కడుపులోకి అన్నం రాదురా. ఈ మట్టివాసన చూస్తే నాకొచ్చే శక్తి ఆ పట్నం ఏసీ గదుల్లో రాదు. అదే నీ మొండితనం. ఊళ్ళో అందరూ పొలాలమ్మేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ప్రెసిడెంట్ గారు అడిగారు కదా, ఆ అరెకరం ఇచ్చేస్తే వచ్చే డబ్బుతో నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా. చూడు నాయనా, ఈ భూమి మా తాతల కాలం నాటిది. రైతుకు పొలమంటే కేవలం ఆస్తి కాదురా, అదొక బాధ్యత. రేపొద్దున్న మనందరికీ అన్నం పెట్టేది ఇదే. అమ్మని అమ్ముకుని హాయిగా ఉండాలనుకోవడం పాపంరా. రామయ్యకు తన పొలం ప్రాణమైతే ఊరి ప్రెసిడెంటుకు అది ఒక వ్యాపారం. ఎలాగైనా ఆ పొలాన్ని చేజిక్కించుకోవాలని ప్రెసిడెంట్ అప్పు అనే అస్త్రాన్ని బయటకు తీశాడు. రామయ్య, ఎంతవరకొచ్చింది నీ ఆలోచన? ఆ గట్టుమీదున్న 1/2 ఎకరం నాకిచ్చేయని చెప్పాగా. అక్కడ నా కొత్త భవనంకి దారొస్తుంది. అయ్యా, ఆ పొలమే నాకు జీవనాధారం. అది తీసేస్తే నా పొలానికి నీళ్లు రావు. దయచేసి ఇంకేదైనా దారి చూసుకోండి. దారికేముందిలే, ఏదైనా చూసుకోవచ్చు. కాని నీ పాత అప్పు సంగతేంటి? 6 నెలల క్రితం తీసుకున్న 50,000. రేపు సాయంత్రంలోపు డబ్బులు కట్టకపోతే నీ పొలం కాగితాలు నా దగ్గరే ఉండిపోతాయి. అప్పుడు మొత్తం పొలం నాదే అవుతుంది. అయ్యా, అంత మాటనకండి. పంట పండాక తీరుస్తాను. పంటా పాతా ఆ కబుర్లాపు. రేపు సాయంత్రం వరకు గడువు, గుర్తుంచుకో. ఆ రాత్రి రామయ్యకు నిద్రపట్టలేదు. తన కన్న తల్లిలాంటి భూమి పరాయి పాలవుతుందన్న భయం అతన్ని వెంటాడుతోంది. తాతా, బాధపడకు. పాత సామాన్లు కొనేవాడు పక్క ఊరికొచ్చాడట. ఈ పాత ఇత్తడి బిందె ఇస్తే కనీసం 30,000 వస్తాయి. నా దగ్గర కొంత ఉంది, అప్పు కడదాం. అది మా అమ్మ ఇచ్చిన గుర్తురా సూరి. అందులో ఏవుందో నీకు తెలీదు. కాని ఇప్పుడు నా గౌరవం కంటే ఏదీ ఎక్కువ కాదు. తీసుకువెళ్ళు. తాతా, ఇందులో ఏవో నల్లటి గింజలున్నాయి. ఇవేంటి? చాలా వింతగా ఉన్నాయి. అవి మా తాతల కాలం నాటి విత్తనాల్రా. ఇప్పటి హైబ్రిడ్ విత్తనాల ముందు అవి నిలబడలేవని అందరూ పారేశారు. కాని నేను మాత్రం వాటిని ప్రాణంలా దాచుకున్నాను. ఏం రామయ్యా, డబ్బుల్లేవా? అయితే బొటనవేలు ముద్రవేయ్. నీ పొలం నా పేరున రాసిచ్చేయ్. ఆగండి. ఇదిగోండి మీ 60,000 రూపాయలు. వడ్డీతో సహా లెక్క చూసుకోండి. నా తాత పొలం జోలికి ఇంటెప్పుడు రాకండి. రేయ్, ఇంత డబ్బెక్కడిది? ఆ పాత బిందెను ఎవడు కొన్నాడు? ఆ బిందె అమ్మలేదు ప్రెసిడెంట్ గారు. అందులో ఉన్నది కోట్లిచ్చినా దొరకని బంగారు తీగ అనే దేశవాళీ విత్తనాలు. ప్రభుత్వం వీటికోసం ఎప్పట్నుండో వెదుకుతోంది. మా తాతగారు వాటిని కాపాడినందుకు ప్రభుత్వం ఆయనకు రైతురత్న అవార్డుతో పాటు 1,00,000 పారితోషికం ఇచ్చింది. ప్రెసిడెంట్ గారు, నువ్వు మట్టి అనుకున్నది ముత్యం. నా తాత కాపాడింది కేవలం విత్తనాలు కాదు, ఈ దేశపు ఆకలిని తీర్చే అన్నం. రామయ్య, నన్ను క్షమించండి. పర్వాలేదులేవయ్యా. ఇప్పటికైనా రైతు విలువ తెలుసుకుంటే చాలు.
సూరి, ఈ విత్తనాలు ఇప్పుడు అందరికీ పంచుదాం. మన ఊరంతా మళ్లీ పచ్చగా ఉండాలి. రైతు వెన్నెముక మాత్రమే కాదు, ఈ దేశానికి ఆయువు పట్టు. మట్టిని నమ్ముకున్నవాడు ఎన్నటికీ ఓడిపోడు.